30ల నుంచి 14 తీసేద్దాం. 30ల నుంచి 14. ఇప్పుడు ఇక్కడ ఒకట్లు ఎన్ని ఉన్నాయి? పైన పెద్ద సంఖ్యలో జీరో ఉన్నాయి కాబట్టి ఇక్కడ రూపాయి బిళ్ళలు ఏం పెట్టుకోలేదు. 10లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 10లు పెట్టుకున్నా. 1 2 3. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఏమో ఏం లేవు, 0 ఉన్నాయి. కానీ 4 అడుగుతున్నాను, 4 ఇవ్వాలి ఇండ్ల నుంచి. మన దగ్గర 0 ఏమీ లేవు. 4 ఈయనకి వస్తుందా? లేనప్పుడు మనం ఏం తెచ్చుకుంటాము? అప్పు తెచ్చుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 పోయింది కాబట్టి ఎన్ని మిగిలినాయి? 1 2 ఉంటాయి. 2 అక్కడ 2 పెట్టేసిన. ఇప్పుడు ఈ 10ని 1లోకి మార్చుకుందాం. ఎన్ని రూపాయి బిళ్ళలు పెట్టాలి నేను? 10 పెట్టేస్తున్నా. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? మన దగ్గర ఇప్పుడు 10 వచ్చినాయి. ఇంతకుముందు అంటే 0 ఉండే, ఏం లేకుండే. ఇప్పుడు 10 వచ్చినాయి కదా. 10 వెళ్ళి ఇప్పుడు 4 ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. 4 ఇద్దాం. 1 2 3 4 తీసేసిన నేను. 4 తీసేసి ఎన్ని మిగిలినాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6. ఇదిగో 6 ఆన్సర్ పెట్టేద్దాం. 1ల స్థానంలో 6. ఇప్పుడు ఇక్కడ 10లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఎన్ని తీయాలి ఇప్పుడు? 1 తీసేస్తున్నా. ఎన్ని మిగిలినాయి? 1 పెట్టేద్దాం. చూడండి, 16 వచ్చింది ఆన్సర్. 30ల నుంచి 14 తీసేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 16. చూడండి అన్న, ఇప్పుడు మనకు 30ల నుంచి 14 తీసేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 16. అర్థమైందా మీకు?